ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు నాట్ ఓన్లీ ఫుల్ టైమ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు. హౌస్ వైఫ్స్, హౌస్ వైఫ్స్ అలాగే ముఖ్యంగా అంగన్వాడీ, అలాగే వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు ఇలాగ వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా ప్రిపేర్ అవుతున్నారండి. వీళ్ళందరికీ కూడా ఆఫ్‌లైన్ తీసుకోవాలి అంటే గనక కష్టం. కాబట్టి ఆన్‌లైన్ కోచింగ్, ఆన్‌లైన్ కోచింగ్. అయితే ఆన్‌లైన్ అన్నప్పుడు అభ్యర్థులు చాలా జాగ్రత్త వహించాలండి. చాలామంది రికార్డెడ్ వీడియోస్ వైపు, ఆన్‌లైన్ వైపు పరిగెడుతూ ఉంటారు. రికార్డెడ్ వీడియోస్ గివ్స్ యూ ప్రొకాస్టినేషన్. వాయిదా యేసే మనస్తత్వాన్ని. ఎందుకంటే వీడియో మన దగ్గర ఉంది కదా! చూద్దాంలే రేపు. వీడియోలు కొనుక్కోవడం అంటే ఎటువంటిదో మీకు తెలుసా అండి? వాకింగ్ చేద్దామని చెప్పి ఇంట్లో ఒక వాకింగ్ మిషన్ కొనుక్కోవడం లాంటిది. లేదా ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పి 2 డంబుల్స్ కొనుక్కోవడం లాంటిది. డంబుల్స్ అలాగే ఉంటాయి. వాకింగ్ మిషన్ అలాగే ఉంటది. ఏ రోజు వాకింగ్ మిషన్ ఎక్కరు. ఏ రోజు డంబుల్స్ యూజ్ చేయరు. రికార్డెడ్ వీడియోస్ కూడా అంతే డేంజర్. చూసారా? ఈ విషయం చాలా మంది అభ్యర్థులు గమనించుకోరండి. కారణం ఏంటంటే ఒక కంఫర్ట్ ఇస్తది. ఏంటా కంఫర్టు? నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను చదువుకుంటాను. ఆ ఖాళీ అనేటువంటిది ఎప్పుడు జీవితకాలం లేటు. మనం ఎక్కవలసిన ట్రైను జీవితకాలం లేటు. చూడరు అవి వీడియోలు. అండ్ నెగ్లిజెన్స్. మరి ఆన్‌లైన్‌లో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తూ తీసుకోవాలి? ఆన్‌లైన్‌లో జూమ్ లైవ్ క్లాసెస్. అంటే ఆఫ్‌లైన్ ఎలాంటిదో మీరు ఫిజికల్‌గా రావడం లేదంతే. ఒక కోచింగ్ సెంటర్‌లో హైదరాబాద్‌కి రావడం లేదు. కానీ మీ ఇంట్లోనే కోచింగ్ సెంటర్ వాతావరణం ఉంది. జూమ్ లైవ్ క్లాస్ ద్వారా. కాబట్టి జూమ్ లైవ్ క్లాసులకి 100% అటెండ్ కావాలి. అక్కడితో వదిలేయకూడదండి. దాంతో పాటు ఏం చేయాలి మీరు? రికార్డెడ్ క్లాసెస్ సపోర్ట్‌గా పెట్టుకోండి అవసరమైతే. ఈ 2 అయిపోయిన తర్వాత మీరు ఎంప్లాయీస్ కాబట్టి హైదరాబాద్ రావడం కుదరదు కదమ్మా! కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరికొచ్చిన తర్వాత ఒక 2 నెలల్లో, 3 నెలల్లో ఆఫ్‌లైన్ కోచింగ్. ఇలాగ హైబ్రిడ్ మెథడ్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అండ్ రికార్డెడ్ వీడియోస్ మెథడ్‌లో గనక మీరు ప్రిపేర్ అయ్యేదంటే లాంగ్ టర్మ్‌లో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో, దేనికుండేటువంటి అడ్వాంటేజ్‌లు దానికున్నాయి. దేనికుండేటువంటి డిసడ్వాంటేజ్‌లు దానికున్నాయి. డిసడ్వాంటేజ్‌లను దూరం చేసుకుంటూ కంప్లీట్‌గా మీరు ఒక దాని మీదే రికార్డెడ్ వీడియోస్ మీద ఆధారపడిపోయారు అంటే నేను చెప్పాను ప్రమాదం. ఇంట్లో వాకింగ్ మిషన్ పెట్టుకున్నటువంటిదే. మీరు చేయరు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకుంటూ మీరు ఒక హైబ్రిడ్ మెథడ్‌లో, మల్టిపుల్ అటెంప్టివ్ మెథడ్‌లో మీరు వెళ్లారు అంటే గనక అప్పుడు చక్కగా ప్రిపేర్ అవుతారు.